మీరు చూడండి, అరటి తోట ఎవరు వేశాడు, పిల్లాడికి అక్కర్లేదు. అరటిపళ్ళు ఎవరు తీసుకొచ్చారు, పిల్లాడికి అక్కర్లేదు. వాడు అమ్మతో కలిపి ఇంట్లో ఉంచి వెళ్ళిపోవడం కుదరదు కాబట్టి అమ్మ వాడిని కూడా తీసుకుని వెడుతుంది దుకాణానికి. అమ్మకు కావలసినవి కొనుక్కుంటుంటే వాడు అరటిపళ్ళు చూసి బాగా మిగల ముగ్గిపోయి ఉంటే, అమ్మ నాకు అరటిపండు కావాలమ్మా, అమ్మ నాకు అరటిపండు కావాలమ్మా అంటాడు. అమ్మ ఓ డజన్ అరటిపళ్ళు కొంటుంది. అమ్మ నేను తినేస్తానంటాడు. ఇప్పుడు మీరంతా పోసుకుంటావు, ఇంటికి వెళ్ళాక ఇస్తానంటాడు. వాడు బొంగమూతి పెట్టుకుని అమ్మ అరటిపండు ఇవ్వలేదని కోపంగా కూర్చుంటాడు రిక్షాలో. ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ సరుకులన్నీ తీసి పక్కన పెట్టుకుని ఓ అరటిపండు తీసి కొడుక్కిచ్చి, తిను, ఇందాకడి నుంచి అడుగుతున్నావుగా తినంటుంది. ఆ అండంలో నన్ను విసిగించేసేవరా అందం పరమ ప్రేమగా ఇస్తుంది, తినంటు. ఇప్పుడు వాడు తినే ముందు ఆ తొక్క ఇలా తీసి తను కొరుక్కు తినేయబోయి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ భుజాల మీద చెయ్యేసి, అమ్మ నువ్వు తిను అన్నాడు అనుకోండి. నాకెందుకు నాన్న, నువ్వు అడిగావని కొన్నాను, తిను అందనుకోండి. అమ్మ కాదు, అమ్మ నువ్వు చిన్న ముక్క కొరుక్కో నేను తింటానే అన్నాడు అనుకోండి. అమ్మ ఇలా పక్కకి తిరిగి వాడు ఇలా భుజం మించి